హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఏపీలో లిక్కర్ స్కామ్, అసలు ఈ కుంభకోణం ఏంటి, ఇది ఎంతవరకు నిజం, ఇది ఇందులో జరిగిన అవకతవకలు ఏంటి అనే విషయం మీద మేము రిపోర్ట్ అయితే తయారు చేసామండి. మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదామా? విషయంలోకి వెళ్దామండి. ఈ విషయాన్ని స్టార్ట్ చేయాలంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఈ ఒక్కరోజు ఇష్యూ కాదండి. ఇది దాదాపుగా 2019 నుండి 2024 మధ్యలో జరిగిన ఒక పెద్ద భారీ కుంభకోణం. ఇది కుంభకోణం అని ఎందుకు అనాలంటే, ఇది జగన్ గారికి వ్యతిరేకంగానో లేకపోతే ఆ గవర్నమెంట్ అప్పుడు పాలించిన దానికి వ్యతిరేకంగానే కాదండి, ఇది జరిగిందని చెప్పడానికి నిదర్శనాలు బోలెన్ని ఉన్నాయి. ఆ విషయానికి వస్తే 2019లో జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు జగన్ గారు చెప్పిన ఒక నినాదం ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే ఏపీలో లిక్కర్ల అమ్మకాలు నిలిపివేస్తాము, ప్రజలకు మేము లిక్కర్ అనేది తీసుకురాకుండా ఏ ఆడకూతురు మెడలో తాళిబొట్టు తెక్కకుండా చూస్తాము, మద్యం తాగి ఒక మనిషి చావకుండా చూస్తాము అని చెప్పి ఆయన అధికారంలోకి రావడం జరిగిందండి. అది కూడా ఆయనకు ఓటు బ్యాంక్గా ఉపయోగపడింది. సరే, వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఏపీలో ఎక్కడా కూడా లిక్కర్ మార్కెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేదండి. అంటే ఏంటంటే వేలం బాటలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలాగా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఆయన ఏం చేశారంటే, గవర్నమెంటే లిక్కర్ అమ్ముద్దని చెప్పాడు. ఇది ఒక కొత్త విచారణ. ఓకే, ఇది చాలామందికి అర్థం కాలేదు. సరే, ఏం జరుగుతుందని చూస్తున్నాను. అయితే లిక్కర్ షాపులన్నీ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చినాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ ఉండి లిక్కర్ అమ్మకాలు చేసేవారు. అందులో ఎంఆర్ఓ రేంజ్ స్టేజ్లో ఉన్న వ్యక్తులు కూడా అక్కడ చేసేవారు. అయితే ఈ ప్రాపర్ మనీ ఏదైతే ఉందో, ఈ మనీని వాళ్ళు ఏ క్రెడిట్ కార్డ్ రూపంలో కానీ ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ జరగకుండా ఓన్లీ క్యాష్ రూపంలోనే తీసుకుని లిక్కర్ అమ్మకాలు అయితే చేసేవారు. ఇందులో చాలా భయంకరమైన నిజం ఏంటంటే, ఈ లిక్కర్ ఏదైతే ఉందో అమ్మే ఈ లిక్కరు, ఈ బ్రాండ్ ఎక్కడా కూడా మన ఇండియాలో ఎక్కడా కూడా కనిపించలే. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపించింది. ఓకే, పక్క తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఈ పక్కన పెట్టేస్తే అసలు నార్త్ ఇండియాలో కూడా ఈ బ్రాండ్ ఉండేది కాదు. అంటే ఏంటంటే, ఇక్కడే ఈ కుంభకోణానికి నాంది కనిపించింది. అంటే ఈ బ్రాండు ఒక పక్క ప్రణాళికతోనే ఒక చోట తయారవుతుంది. ఆ బ్రాండ్ని పట్టుకొచ్చి ఏపీ గవర్నమెంట్ అమ్ముతుంది. ఇక్కడ పచ్చి మోసం బయటపడింది. ఓకే, ఈ బ్రాండ్ తాగి చాలామంది చనిపోతున్నారు అనేసి న్యూస్లు కూడా వైరల్ అయినాయి. అలా న్యూస్లు వైరల్ అయిన కొన్ని వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఓకే, ఇలా జరుగుతున్న టైంలో దీని మీద ఎవరో స్పందించకుండా ఏపీ గవర్నమెంట్ ఒక లీగల్ పాలసీ అయితే తీసుకొచ్చింది. ఎప్పుడైతే గవర్నమెంట్కి యాంటీగా ఎవరైనా మాట్లాడతారో వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేసి సిఐడి డిపార్ట్మెంట్ చూసుకుంటూ వాళ్ళని మీద కేసులు పెడుతూ చాలా భయంకరంగా కొట్టింది. అందుకనే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లైక్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా వేరే బీజేపీ కాంగ్రెస్ ఇటువంటి వాళ్ళు ఎవరో కూడా ఈ పాలసీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పాలి అంటే, అది గవర్నమెంట్ నడుపుతున్న ప్రోడక్ట్. గవర్నమెంట్ ఎప్పుడైనా నడుపుతున్న ప్రోడక్ట్ని మనం విమర్శించవచ్చు, కానీ విమర్శనలోని లూప్ హోల్ ఎదిగే ముందు మన దగ్గర ఎవిడెన్సెస్ ఉండాలి. ఎవిడెన్సెస్ లేకుండా ఎప్పుడైతే ఇది చేస్తామో ఖచ్చితంగా అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. దాని మీద ఏంటంటే ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అపోజిషన్ అనే వ్యక్తులకి సపోర్ట్ ఇవ్వదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ అండ్ బీజేపీ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోవాలి. ఈ 5 years జరిగిపోయింది. ఈ 5 yearsలో వచ్చిన లాభాలు ఏంటంటే, 2019 నుంచి 2024 మధ్యలో 1,05,000 కోట్లు దగ్గరగా గవర్నమెంట్కి ఆదాయం చూపించారు. అంటే ఈ ఫర్ యానో 30 నుంచి 35,000 కోట్ల రూపాయల దాకా రెవెన్యూ కనిపించిందని చెప్పారు. ఓకే, ఈ లాభం చూపించినప్పుడు 1,05,000 కోట్ల లాభం చూపించారు అంటే లిక్కర్ అమ్మకాలు ఎంత జరిగినాయి. ఇందులో ఈ కనిపించని ప్రొడక్ట్ అంటే ఏంటంటే, కనీసం అది ఒక యాంటీకూట్ అయినో ఒక బ్లండర్ స్ప్రైట్ అయినో ఈ పేరు మోసిన బ్రాండ్లు కాదు. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సెల్ కంపెనీస్కి అడ్రస్ ప్రూఫ్స్ కానీ, కనీసం ఈ కంపెనీ ఎక్కడ తయారైంది, ఈ కంపెనీ యొక్క బ్రాండ్ విలువ ఏంటి, ఎక్కడా కూడా లేవండి. ఇవి ఒక మద్యం షాప్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నాము, ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ లిక్కర్ మాల్ నుంచి తీసుకుంటున్నాము అంటే ఈ గవర్నమెంట్ పలానా షాప్కి వెళ్ళి కొనుక్కుని పట్టుకొస్తుంది ఈ బ్రాండ్స్. ఆ షాప్ ఇప్పుడు లేదు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఇప్పుడు షాప్ షట్ డౌన్ అయిపోయింది. ఓకే, అంటే ఇది భయంకరమైన కుంభకోణానికి నాంది. ఓకే,
ఈ విషయం మీకు అర్థమైతే ఇంక ఈ సమస్యకి క్లారిటీ వచ్చేసినట్టే మీకు. ఓకే, అంటే ఏంటంటే ఒక యాంటీకోడి కానీ ఒక బ్లండర్ స్పాడ్ కానీ వాటికి ఒక కంపెనీ అడ్రసెస్ కానీ గూగుల్లో వాటికి ఒక డీటెయిల్స్ కానీ దొరుకుతాయి. ఇప్పుడు ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన కంపెనీస్, ఆ కంపెనీస్లో చాలా కంపెనీలకి అడ్రస్లే లేవు. ఓకే, అందులో మీకు ఆయన తాజ్మహల్ అనో లేకపోతే 3 స్టేట్స్ అనో లేకపోతే విన్ అనో ఏదో తీసుకొచ్చారు. అయ్యే కామెడీ పేర్లు, ఏదైనా మాట్లాడితే ఆ కామెడీ పేర్లు బ్రాండ్గా వచ్చాయి. కానీ ఆ పేర్లలో ఉన్న కంపెనీస్ ఎక్కడ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో కాదు, మీరు గవర్నమెంట్ దీని మీద కేసు సిట్కి అప్ చెప్పి వెతుకుతున్న టైంలో ఎక్కడ కూడా అడ్రస్ ప్రూఫ్స్ దొరకట్లా. అప్పుడు ఇది ఎవరు చేశారు అసలు అనే దాని మీద ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు సిట్కిచ్చి విచారణ చేయమని. ఇప్పుడు సిట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని విచారణ చేయడానికి తిరుగుతున్న టైంలో అసలు ఈ బ్రాండ్స్ని, ఈ కంపెనీల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు అంటే ఫస్ట్ గుండగా వినిపించే పేరు రాజీ కసిరెడ్డి. ఇతని పేరు వినిపించింది. ఇతను ఎవరు అంటే ఫోటోలో చూపించినట్టుగా ఇతను ఎవరు అంటే ఈయన ఏపీ గవర్నమెంట్కి ఒకనొక టైంలో అంటే 2019 నుంచి 2024 వరకు ఐటీ సెక్షన్లో లీగల్ అడ్వైజర్గా ఉన్న వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే ఈ కంపెనీలు మనకు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడతాయి అని తెప్పించి ఒక స్పిరిట్ కలిపేసిన ఒక లిక్విడ్ని దీన్ని ఒక మద్యం కింద అమ్మించారు. ఇందులో ఎవరెవరికి ముడుపులు అందినాయి అనేసి అతను కూర్చోబెట్టి అడిగితే అతను ఒక్కొక్కరు పేర్లు బయటకు తీస్తున్నాడు. అందులో వచ్చిన పేరు A4గా ఇప్పుడున్న మిథున్ రెడ్డి గారు. అంటే దగ్గరగా 29 మంది పేర్లలో ఒక ఎంపీ గారి పేరు బయటపడింది. ఓకే, దీని మీద ఉన్న నిందా కాదా అనేది మిథున్ రెడ్డి గారు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, అది సెకండరీ ఆప్షన్. కానీ ఇది ఒక కుంభకోణం అనేది మీకు ఎలా తెలియాలంటే ఇప్పుడు ఏదైనా ఒక మద్యం పాలసీస్ ఉన్నాయనుకోండి, అవి గవర్నమెంట్ ఆదాయం చూపించేసింది. 2019 నుంచి 2024 వరకు ఆదాయం చూపించేసింది. ఓకే, కానీ ఈ కంపెనీస్ని చూపించలే. ఇప్పుడు జనం ఏం అడుగుతున్నారంటే ఒక చెత్త బ్రాండ్ తీసుకొచ్చి మా 5 ఏళ్ళు మా బాడీస్ నాశనం చేసావు అని అడగడానికి ఆధారం లేకుండా వాళ్ళు ఒక జీవోని పాస్ చేసి ఆ జీవో ఏం చెప్తుందంటే మేము గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నది ప్రజలకు ఆధారం కోసమే, దానికి మేము చూపించే పాలసీ ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు కోరుకునేది ఏంటంటే మద్యం మానేయమని మగవాళ్ళని. మీరు మానట్లేదు కాబట్టి మేము తీసుకొచ్చిన బ్రాండ్లే మీరు తాగండి, అప్పుడు ఏమవుతుంది మీరు తాగడం మానేస్తారు అనే దాని మీద ఈ పాలసీ తీసుకొచ్చామని ఆ జీవోలో రాసిపెట్టి. ఇది ఎంతవరకు సమంజసం అనే దాని మీద ఇంకా వాళ్ళే నిర్ణయించుకోవాలి. సరే, ఈ కుంభకోణంలో వాళ్ళకి ఎంత ముట్టుంటుంది అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్కి చూపించే రెవెన్యూ 1,05,000 కోట్లు ఉంటుంటే ఒక బాటిల్ అమ్మకం అంటే ఒక బాటిల్ అమ్మితే గవర్నమెంట్కి 10 రూపాయలు మిగులుతుంది అనుకోండి, ఆ బాటిల్ 40 రూపాయలు 50 రూపాయలకి అమ్ముతుంది అనుకోండి, ఆ బాటిల్ తయారీ ఖర్చు ఇవన్నీ పోగా ఆడ బాటిల్కి వాడు నికర లాభం వేసుకుంటాడు కదా. అది ఒక యాంటీబుడి కానీ ఒక బ్లెండర్ స్ప్రెడ్ కానీ ఒక 10 రూపాయలు వేసుకున్నాడు అనుకోండి, అసలు పేరు లేని కంపెనీ, అసలు అడ్రస్ ప్రూఫ్ లేని కంపెనీకి వీళ్ళు అంత వేసుకుని ఉంటారు. అసలు అది మద్యమే కాదు, చాలా స్పిరిట్ కలిపేసిన ఒక కల్తీ మందు అని చాలామంది వ్యతిరేకించిన 2019 నుంచి 2024 మధ్యలో చాలామంది జనం దీని మీద మొరపెడితే దానికి పట్టించుకొని గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్న ఈ విచారణ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎక్కడ ఏంటంటే ఒక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న గవర్నమెంట్స్, ఓకే, ఇలా ఆడుకుంటున్న గవర్నమెంట్స్ మన మధ్యలో ఉండే పొలిటీషియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలండి. ఎందుకంటే ఈరోజు కల్తీ మద్యమే కాదు, కల్తీ వస్తువులు, కల్తీ ఫుడ్ తయారవుతున్న ఈ ఇండియాలో మనం దాన్ని వ్యతిరేకించాలంటే మనకు ఏదో ఒక సపోర్టెడ్గా ఏదో గవర్నమెంట్ ఉండి అది దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున ఇటువంటి పొలిటీషియన్స్ మారతారనేసి మా ఉద్దేశం అండి. ఇలా మారాలి అంటే మనం అందరం కలిసి దీని మీద మాట్లాడుకోవడం స్టార్ట్ చేయాలి. మాట్లాడుకోవడమే కాదు, దీని మీద మనం ఒక ఫేస్బుక్లో కానీ ఒక సోషల్ మీడియాలో కానీ కామెంట్స్ పెట్టి వైరల్ చేసి తిడుతూ ఉంటే వాళ్ళకైనా భయం పట్టుకుంటుంది. ఓటు బ్యాంకింగ్ తగ్గుద్దేమో, నెక్స్ట్ నుంచి మనం ఇలా చేయకూడదు, డబ్బు కాసిపడి మనం పాలిటిక్స్లో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేయకూడదు అనే వ్యవహారం పుడుతుంది. అది చెప్పడానికేనండి. అయితే ఇందులో 29 మంది మాత్రం నిందితులుగా దొరికారని చెప్తున్నారు. అందులో నిన్న జూలై 19వ తారీఖున మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేయవలసి ఉంది. దీంట్లో తెలంగాణకి సంబంధించిన చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా
కేసీఆర్ గారి ప్రభుత్వంలో కవిత గారు కూడా ఢిల్లీలో లిక్కర్ మద్యం స్కామ్లో కూడా ఇరుక్కున్నారు. అందులో కూడా ఈ కవిత గారు చేసింది ఏంటంటే హైదరాబాద్లో చాలా మద్యం ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసి అందులో తయారైన లిక్కర్ను మాత్రం ఢిల్లీలో అమ్మడానికి ఆవిడ కొన్ని ముడుపులు ఢిల్లీ సీఎంకి ఇవ్వడం వల్ల జరిగిన విషయం ఏదైతే ఉందో అది ఒక స్కామ్గా పరిగణించి ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ కవిత గారిని అయితే దగ్గర 4 నెలలు లోపలేసింది. ఆ కోర్టులో విచారణ జరుగుతుంది. ఓకే, ఈ విషయం మీకు అర్థమైతే ఇప్పుడు ఇది ఇంతకన్నా పెద్ద విషయం. అంటే దగ్గరగా 1,05,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ప్రాఫిట్ చూపించారు అంటే ఎన్ని వేల లక్షల కోట్లు దుబ్బేసి ఉంటారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే అండి, అసలు ఎక్కడ పెట్టిన సెల్ కంపెనీస్ కూడా అవి కావు. ఓకే, కనీసం ఆ బ్రాండ్లు ఇప్పుడు లేవు, కనీసం బ్రాండ్ లేకపోవచ్చు, కనీసం ఆ బ్రాండ్కి సంబంధించిన కంపెనీ అడ్రస్లు కూడా లేవు. ఇదే మన వీడియో యొక్క వివరణ అండి. ఇంతగా మించి ఇంకా మాట్లాడాలి అనుకుంటే ట్రాన్సాక్షన్స్ని ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అయినా పారదర్శకతో వ్యవహరిస్తుంది. ఇంత టెక్నాలజీ ఉండి మోడీ గారు కూడా ఫోన్పే వాడండి, గూగుల్ పే వాడండి అని చెప్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లేవు అన్నప్పుడే అక్కడ ఉన్న కుంభకోణం ఎంత దారుణమైన అవినీతి దుర్మార్గమైన కుంభకోణం అనేది మన ప్రజలు తెలుసుకోవాలి. అటువంటి నాయకులకి మనం మళ్ళీ ఓట్లేసి నిలబెట్టకూడదు అనే వ్యవహారం చాలామంది ప్రజల్లోకి వచ్చింది. ఇది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలే ఈరోజు నాకు న్యూస్గా రిపోర్ట్ వచ్చింది. ఇది మీకు ప్రవేశపెట్టబోతున్నాను. ఇది మీకు అర్థమైతే దయచేసి నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి. జై హింద్.